అభివృద్ధిలో రైతుల్ని భాగస్వాములు చేయడం, ప్రోగ్రెస్ లో రైతుల్ని భాగస్వాములు చేయడం ఇంతవరకు ఎక్కడా జరగలేదు ప్రపంచంలో. ఇది కేస్ స్టడీ, చాలా మంది స్టడీ చేశారు. ఒక నమ్మకం, ఒక ట్రస్ట్, దీనివల్ల లాభం జరుగుతుందని ఒక నమ్మకం వచ్చింది వాళ్ళకు. మా జీవితాలు బాగుపడతాయని నమ్మకం వచ్చింది. దానికి కారణం హైదరాబాద్ అభివృద్ధి అప్పటికే చూశారు. అది చూసిన తర్వాత ఒక నమ్మకం వస్తే వాళ్ళతో నెగోషియేట్ చేసి, పుండె నారాయణ గారి ఆ రోజు నెగోషియేట్ చేసి జరీబు భూములు ఉండే వాళ్ళకందరికీ 1000 గజాలు, జరీబు భూములు ఉన్న వాళ్ళకి 1000 గజాలు. సార్ అసలు జరీబు భూములు ఉన్న వాళ్ళతో రియల్ ఎస్టేట్ చేయాలి అనే విజన్ మీకు ఎలా వచ్చింది సార్? మీరు విజనరీ అని చెప్పుకోవడం కాకుండా నిజంగా అది ప్రూవ్ చేయాలి అంటే, ఫ్రెండ్స్ జరీబు భూములు అంటే ఏంటో తెలుసా? ఫర్ దోస్ హూ డోంట్ నో, మోస్ట్ ఫర్టైల్ ల్యాండ్స్ అన్నమాట. ఇండియాలోనే రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ ఫర్టైల్ ల్యాండ్స్. ఇయర్ మొత్తం మామూలు పంటలు కాదు, పైనుంచి వచ్చే వాటర్ తో సాయిల్ అక్కడ డిపాజిట్ అయ్యి రిచ్ గా పంటలు పండుతాయి ఇయర్ మొత్తం. వాటిని జరీబు భూములు అంటారు. మన అమరావతి రీజియన్ లో ఆ జరీబు భూములు ఉన్నాయి. ఎన్నో రాష్ట్రాలు పుణ్యం చేసుకోవాలి అలాంటి సాయిల్, అలాంటి ఫర్టైల్ ల్యాండ్ పడాలంటే. సిబిన్ గారు, మరి మీరు విజనరీ అని ఆ కీర్తిని తెచ్చుకోవాలి అంటే మీరు ఏం చేసి ఉండాలి? ఆ జరీబు భూములతో, అంత ఫర్టైల్ ల్యాండ్స్ తో మీరు రియల్ ఎస్టేట్ చేయడమా? అంతకు మించి మీరు ఆలోచించలేరా? మీకు గుర్తుందా మీ ఎక్స్ ఎంపీ వడ్డే శోభనాథేశ్వరరావు గారు ఏం చెప్పారు మీకు గుర్తుందా? ఆ జరీబు భూములు ఉన్న ప్రాంతాలని అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్ జోన్ గా డిక్లేర్ చేయండి, అక్కడ నుండి ఎక్స్పోర్ట్ చేద్దాం అని మీకు ఎన్నోసార్లు చెప్పారంట. మీకు గుర్తుందా సార్? మీరు నిజంగా విజనరీ అని చూపించాలంటే ఆ ప్రాంతానికి సంబంధించి మీరు అధిగచ్చర్ చేయాలి. అది చేసి, ఇదిగోండి ఈ ప్రాంతం నుంచి, ఈ జరీబు భూముల నుండి ఇప్పటిదాకా మనం పండించింది దేశంలోనే పంపిస్తా ఉండేవాళ్ళం, అలాంటిది నా విజన్ తో ప్రపంచం మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. నా విజన్ తోనే ఈ అగ్రి ఎక్స్పోర్ట్ జోన్ నా విజనే, దీని ద్వారా నేను రైతుల్ని కోటీశ్వరులు చేశాను అని కదా సార్ మాకు చూపించాలి. ఆ ఏపీ మెట్టెక్ జోన్ చేసినట్టు వైజాగ్ లో. అలా చేయకుండా ఆ జరీబు భూములతో రియల్ ఎస్టేట్ చేయడం ఏంటి సార్? ఇంకెక్కడ ఆప్షన్ లేనట్టు మళ్ళీ మీరు విజనరీ అని చెప్పుకుంటారు. అది ఎలాగో నాకు అర్థం కాదు. పోనీ మీకు ఈ విషయం ఎవరు చెప్పలేదా అంటే, వడ్డే శోభనాథేశ్వరరావు గారు మీ దగ్గర ఈ విషయం ఎన్నోసార్లు చెప్పారంట. ఇది స్వయంగా ఆయనే చెప్పారు. మీరు దీన్ని పట్టించుకోలేదు అంటే ఏంటి? మీరు నిజంగా విజనరీనా లేదా మీడియా మ్యానుఫ్యాక్చర్ విజనరీనా? ఏమనుకోవాలి చెప్పండి సార్?